అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ ముందుకి మనని నవమాసాలు మోసిన తల్లి గురించి, అలాగే మనని 25 సంవత్సరాలు తన భుజాలపై మోస్తూ మనని సాకిన తండ్రి గురించి చెప్పబోతున్నాను. అయితే ఇప్పుడున్న సమాజంలో అమ్మా నాన్నని ఎలా చూస్తున్నారంటే 25 సంవత్సరాల లోపు పిల్లలైతే చీటికి మాటికి అమ్మని నాన్నని చీదరించుకుంటూ, అందులో నేను కూడా ఒకటి. నిన్నటి దాకా తల్లిదండ్రులని ఎప్పుడు చీదరించుకుంటూ వారిని ప్రతి దానికి విసిగిస్తూ ఉండేవారు. ఎందుకో ఈ నిన్నటి రాత్రి నాకు అనిపించింది, వాళ్ళు అంత కష్టపడుతుంది దేనికి? నా కోసమే కదా. ఒక్కసారి ఆలోచించండి పిల్లలు, మన 25 సంవత్సరాల పిల్లలైతే మన తల్లిదండ్రులు మన కోసం ఎలా కష్టపడుతున్నారు, వాళ్ళు కష్టపడే పని దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఎట్లా కష్టపడుతున్నారు చూడండి. అప్పుడు మీకు ఆలోచన వస్తుంది, అరే నా తండ్రి నా కోసం ఇంత కష్టపడుతున్నా, నా తల్లి నాకు ఇంత కష్టపడుతుంది అని ఆలోచన వస్తుంది. తర్వాత 25 సంవత్సరాల తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళైన తర్వాత దయచేసి అమ్మా నాన్నని రోడ్లపై వదలకండి. వారు మిమ్మల్ని అన్ని సంవత్సరాలు మోసి కని పెంచింది అట్లా రోడ్లపై వేయడానికి కాదు, మిమ్మల్ని వాళ్ళని పోషిస్తారనే ఆశతో. దయచేసి అలాంటి పనులు మీరు చేయకండి. మీరు అలా చేస్తే నేటి తరానికి నాన్నమ్మలు తాతయ్యలు లేకుండా పోతున్నారు. రాబోయే తరాలకు కూడా అలానే జరుగుతుంది. కాబట్టి వాటన్నిటిని ఆపండి. తల్లిదండ్రులు లేని వారిని వెళ్ళి అడగండి, తల్లిదండ్రులు విలువేంటో మీకు చెప్తారు. దయచేసి తల్లిదండ్రులని గౌరవిస్తూ ముందుకు సాగండి. జై శ్రీరామ్.